హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అయితే మనకు తెలియకుండానే వాటిలో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి అన్న ఈ విషయం మరోసారి రుజువైంది. ఇంటి బయట చెప్పులు వదిలి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం అనేది మన పెద్దలు నేర్పిన పద్ధతి. కానీ ఇప్పుడు కిచెన్ లోకి కూడా చెప్పులతో వస్తున్నారు. అయితే ఇలా చెప్పులతో కూడా ఇంట్లోకి రావడం వల్ల లక్షల కొద్ది బ్యాక్టీరియాను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అరిజోనా యూనివర్సిటీ బృందం చేసిన పరిశోధనల్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి. చెప్పులు బూట్లు బయటే వదిలి రావడం అనేది సాంప్రదాయమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంగీకరించాల్సిందే. ఒక్కసారి పాదరక్షకులతో ఇంట్లోకి వస్తే 4,21,000 జాతుల బ్యాక్టీరియాను ఇంట్లోకి తీసుకువస్తామట. చెప్పులతో పాటు ఇంట్లోకి వచ్చే ఈ బ్యాక్టీరియాలు అనేక వ్యాధులను కలుగు చేస్తాయట. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా జాతులు ఇంట్లోకి చేరి విరోచనాలు, వాంతులు, పేగుల్లో ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయట. ముఖ్యంగా చిన్నారులు ఉన్న ఇంట్లోకి చెప్పులతో వస్తే అనేక రోగాలను తీసుకువచ్చినట్లే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాకిలి బయటే చెప్పులు వదిలి రావాలన్న మన పెద్దల మాటలో ఎంతో ముందు చూపు దాగి ఉందని అంగీకరించక తప్పదు. సాంప్రదాయకంగా కాకుండా శాస్త్రీయంగా చూస్తే మన పెద్దలు నేర్పిన అలవాట్లోని మంచి తెలుస్తుంది. చెప్పులు బయట వదలడం వల్ల బ్యాక్టీరియాను నివారించడంతో పాటు 60% కాలుష్యాన్ని, పెస్టిసైడ్స్ ని ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడవచ్చని ఈ తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.